డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో అంబేద్కర్ చిత్రపటాన్ని అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును తక్షణం బర్తరఫ్ చేయాలంటూ దళిత సంఘాల ఆందోళన చేపట్టాయి. పి గన్నవరం 3 రోడ్ జంక్షన్ లో నిరసన తెలిపారు. దళితులు రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు రఘురామకృష్ణంరాజు ఫోటోలు తగలపెట్టారు. అలాగే కాకినాడ రంగరాయ కళాశాల వైద్యులపై దురుసుగా ప్రవర్తించి పురుష పదాజలంతో దూషించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని పదవి నుంచి సస్పెండ్ చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. తక్షణమే కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పి గన్నవరం ఎంఆర్ఓ సబ్ ఇన్స్పెక్టర్ కు దళిత సంఘాలు వినతి పత్రం అందజేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారాగానే ఈవేళ ప్రభుత్వ పాలనలు జరుగుతున్నాయి, ఈవేళ చట్టాలు జరుగుతున్నాయి, ఈవేళ శాసనసభ అవని పార్లమెంట్లు అవని ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాసిన రాజ్యాంగ భిక్షతో నడుస్తుంటుంటే అదే యొక్క రాజ్యాంగం ద్వారాగా మరి ఈరోజు ఎమ్మెల్యే పదవికి వచ్చినటువంటి వ్యక్తి మరి ఆయన మీద ఎంత దురుద్దేశమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన మరి రఘురామకృష్ణరాజుకు ఉన్నదంటే మీరు అందరికీ చూశారు. మరి అతను చాలా దుర్మార్గంగానో ఏదో చేతకానిలాగానో కుర్రవాడిలాగానో ఒక చట్టసభలోకి వెళ్ళే వ్యక్తిలాగా ప్రవర్తించలేదు, ఏదో రౌడీ లాగానే ఒక వీధి రౌడీ లాగా ప్రవర్తించిన వ్యక్తి. మరి ఆయన ఈ యొక్క భారతదేశంలో పుట్టి మరి రిజర్వ్ బ్యాంక్ ఎకరాలు పెట్టినటువంటి దొంగ, అలాగనే కాకోకుండా చాలా వ్యభిచారి కూడా అతను. అలాంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ముట్టుకోవడానికే అర్హత లేని వ్యక్తి. ఇవాళ ఆయన అసెంబ్లీకి వెళ్ళలేని వ్యక్తి. కానీ పరిస్థితులు చాలా ఎట్లా తయారయ్యాయి అంటే దుర్మార్గం రాజ్యాన్ని వెళ్తున్నట్టుగా కలియుగం అనేది వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇతను మరి వాళ్ళ శాసనసభకి ఎంపికయ్యాడు. అలాంటి వ్యక్తిని మరి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎక్కడో ఆదిమూలరావు గారిని ఏదో చిన్న విషయంలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగినది. మరి ఇలా దేశాల్లోనూ ఒక ప్రపంచ మేధావిని అవమానించిన వ్యక్తి మరి అతని మీద చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్యే పదవి నుంచి రద్దు చేయాలి, అతని అసెంబ్లీకి మెట్టెక్కనో కూడా చేయాలి. చేసిన రోజునే ఇలా అంబేద్కర్ గారికి నిజమైనటువంటి ఘనమైనటువంటి నివాళులు ఇచ్చారని మనం అనుకుంటాం. లేదంటే రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా దళితులందరూ కూడా పోరాటం చేసి అతన్ని భర్తరఫ్ చేసేదాకా కూడా అతని అసెంబ్లీకి నుంచి పదవి నుంచి వైదొలిగేదాకా కూడా మరి పోరాటం చేస్తారని ఇది చంద్రబాబు నాయుడు గారికి ఇది వార్నింగ్, లేదంటే అది చంద్రబాబు నాయుడు గారి విజ్ఞత అనేది వదులుతున్నాం. ఎందుచేతంటే అమాయకుడైనటువంటి ఒక దళితులు సస్పెండ్ చేయడం కాదు, లేదంటే అది చంద్రబాబు నాయుడు గారి విజ్ఞత అనేది వదులుతున్నాం. ఎందుచేతంటే అమాయకుడైనటువంటి ఒక దళితులు సస్పెండ్ చేయడం కాదు, ఎలా దళితులు చేయలేదు, ఎలా కోట్లాది రూపాయలకి అతను గొల్లగొట్టి అక్రమంగా సంపాదించారు. కాబట్టి ఇలాంటి రఘురామకృష్ణరాజు దుర్మార్గంలోని సస్పెండ్ చేసిన రోజునే దళితులందరూ కూడా అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి గౌరవం ఇచ్చాడని చంద్రబాబు నాయుడుని చాలా అందరూ అనుకుంటారు. మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటో కోరుతున్నాం, దళితులందరూ ఒకటో కోరుతున్నాం, యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకటో కోరుతుంది ఈ రఘురామకృష్ణరాజు గారిని, అలా కృష్ణరాజుని, అలాగే పంతం నానాజీని. మరి నానాజీ ఎంత దుర్మార్గంగాని ఎంతో మంది విద్యార్థులకు ఎంతో మంది ప్రాణాలు కాపాడేటువంటి డాక్టర్లు మరి ఎంత దారుణంగా మాట్లాడాడంటే మనందరం చూసాం. ఆయన పెట్టుకున్న మార్క్స్ ను కూడా లాగేసి ఎవరైనా లంచా కూడా కానీ బూతులు తిట్టడం కూడా జరిగింది. క్షమాపణ చెప్తే సరిపోయిందా, సాసి పెట్టి కొట్టేసి ముందు విజ్ఞత లేదా, అతనికి ముందు తెలీదా? ఒక చట్టసభలోకి వెళ్ళిన వ్యక్తి మరి ఆ చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇలాగ ప్రవర్తిస్తున్నారంటే మరి ఒక సామాన్యమైనటువంటి మరి వ్యక్తులు ఎలా నడుచుకుంటారో మరి వారిని చూసి నేర్చుకుంటారని మేము ఈ యొక్క పత్రిక ముఖంగా మేము చంద్రబాబు నాయుడు చెప్తున్నాం. వీళ్ళందరూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారు అవని, అటు చంద్రబాబు నాయుడు అవని ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుని మళ్ళీ పునరావృతం చేస్తారని మీ అందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారాగా ఈ యొక్క ఎస్సీ దళిత సామాజిక వర్గాల అందరితో కూడా మేము కోరుతున్నాం. శ్రీగన్నవరం మండలంలోని అన్ని అంబేద్కర్ అనుబంధ సంఘాలన్నీ కలిపి ఏదైతే రఘురామకృష్ణరాజు అంబేద్కర్ చిత్రపటాన్ని ధ్వంసం చేసి మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారో వారిని నిరసిస్తూ శ్రీగన్నవరం సెంటర్లో
వేలాది మంది సమక్షంలో వారి దిష్టి బొమ్మను తగలబెట్టి అదేవిధంగా నినాదాలు ఇస్తూ వారు చేసినటువంటి దుర్చర్యను ఖండిస్తుంది. ఒక విషయం ఇక్కడ చెప్పాలి, ఎవరైతే శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ ప్రజల్ని రక్షిస్తామని, రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటామని, రాజ్యాంగాన్ని భంగపరిచే విధంగా మేము ఉండమని ప్రమాణం చేసినటువంటి ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో ఈవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని చింపి రాజ్యాంగాన్ని కానీ ప్రతి చట్టాన్ని వారి చేతుల్లో తీసుకోవటం అనేది చాలా హేయమైనటువంటి సంఘటన. ఇంతకుముందు కూడా ఇతను అనేకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాలు కూడా చూడడం జరిగింది. ఇతను ప్రజల మనిషి కాదు, ప్రజల యొక్క యోగక్షేమాలు తెలిసి దానికి అనుగుణంగా ప్రయాణించేటువంటి మనిషి కూడా కాదనేటువంటిది అర్థమవుతున్నది. ఏదైతే బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ వాళ్ళ విలువలను కాపాడవలసినటువంటి తను, మరి బాబాసాహెబ్ అనేది అందరివాడు కాదు, అందరివాడైనటువంటి బాబాసాహెబ్ని ఈవేళ రఘురామకృష్ణరాజు ఆ రకంగా చేయటం అనేది మేము ఖండిస్తున్నాం, నిరసన తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ప్రభుత్వం వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని కూడా మేము కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఏదైతే 1997 దుశ్చర్యలు ఏవైతే ఉన్నదో అటువంటి దుశ్చర్యలు జరగకుండా చూడాలనేటువంటి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. వెంటనే అతన్ని సభ్యత్వం రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ముందు జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఇటువంటి దుశ్చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. అటువంటి పరిస్థితులు కృష్ణరాజు పైన కానీ లేదా నానాజీ పైన చర్యలు కానీ తీసుకోకపోయినట్లయితే నానాజీ ఇప్పటికే మరి క్షమాపణ బహిరంగంగా చెప్పడం జరిగింది. క్షమాపణలతో పని లేదు. ఈవేళ ఏదైతే లంజా కొడక అని తిట్టే పరిస్థితులు కూడా దుర్భాష లేదు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించాడు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించినటువంటి పంతం నానాజీపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేది మేము తెలియజేస్తున్నాం. ఇవాళ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో క్షమాపణ చెప్పినంత మాత్రాన నేను ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దని నన్ను దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా నిర్భయంగా నిస్సంకోచంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటువంటి పరిస్థితులు, ఇటువంటి అసాంఘిక చర్యలు చేసేటువంటి ప్రజాప్రతినిధుల భవిష్యత్తులో చట్టాలు పంపించేటువంటి పరిస్థితులు లేకుండా ఉండాలనేది, ఏదైతే ఈ దేశంలో 85% మేము ఉన్నామో బహుజన బిడ్డలు ఉన్నామో 3% ఉన్నటువంటి ఈ దౌర్భాగ్య మనువాద కులాల వాళ్ళు ఇవాళ 85% ఉన్నటువంటి వాళ్ళపైన దౌర్జన్యాలు చేసేటువంటి దుశ్చర్యలు మరి మేము ఖండిస్తున్నాం. అటువంటి మరీ జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరిపై ఖచ్చితమైనటువంటి 1989 ఎస్సీ